సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ బడ్స్ క్యూ అయితే ప్రోడక్ట్ ఫ్రెండ్స్. మనకి మార్నింగ్ అయితే అమెజాన్ నుంచి డెలివరీ అయితే అవ్వడం జరిగింది. సో నేను దీన్ని మార్నింగ్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. అరౌండ్ ఒక 5 hours నుంచి అయితే నేను దీన్ని అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ ఇంకా కొంచెం క్విక్ రివ్యూ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అంటే నేను అరౌండ్ ఒక 5 hours నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అసలు వీటిని కొనొచ్చా లేదా అని మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. సో లోపల ఏముందో చూద్దాం. ఇక్కడ చూస్తే సీల్ అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. బాక్స్ అయితే మనకి లోపల అయితే ఉంటుంది. బాక్స్ ఉంది లోపల. అండ్ అలాగే మనకి ఇక్కడ బిల్ కాపీ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంది. రియల్మీ బడ్స్ క్యూ అనమాట. వీళ్ళ సిగ్నేచర్ ఎల్లో కలర్లో అయితే వస్తుంది. ఇది రియల్మీ బ్రాండ్ వాళ్ళ కలర్ అనమాట. సో మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే రియల్మీ బడ్స్ క్యూ అని రాసుంది. ఇక్కడ పోతే బడ్స్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో అయితే వస్తున్నాయి. ఇంకా 2 కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను ఇది ఫస్ట్ సేల్లో కొన్నాను కాబట్టి ఫస్ట్ సేల్లో ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే అవైలబుల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇక సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ అని రాసుంది. అలాగే ఇటు చూసుకున్నా కానీ మనకి రియల్మీ అని అయితే రాసుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. మనకి 20 hour లాంగ్ బ్యాటరీ లైఫ్ అని ఉంది. 10mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే వస్తుంది. అంటే ఈ బడ్జెట్లో ఇదే ఫ్రెండ్స్, మీకు 10mm బాస్ బూస్ట్ డ్రైవర్తో అయితే వస్తుంది. ఇక సూపర్ లో లేటెన్సీ మోడ్ అయితే ఉంది. 119 millisecond సూపర్ లో లేటెన్సీ మోడ్. అలాగే ఇన్స్టంట్ కనెక్షన్, ఇంకా అల్ట్రా లైట్ బాడీ 3.6 grams అని ఉంది. ఇక డిజైన్డ్ బై జాస్ లెవీ అని రాసింది. సో ఈయన ఏంటంటే రియల్మీ యొక్క చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్ అనమాట. ఆయనే ఈ బడ్స్ని అయితే డిజైన్ చేశాడు. ఇక పైన చూసుకున్నట్టయితే మనకి ఇది, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వర్క్స్ విత్ రియల్మీ లింక్ అని ఉంది. సో దీన్ని మీరేంటంటే రియల్మీ లింక్ యాప్తో అయితే కనెక్ట్ చేసుకొని మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రైస్ వచ్చేసి మనకి 2499 రూపాయలు అని ఉంది. బట్ ఇది మీకు కేవలం 1999 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. లోపల అసలు కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సీల్ అయితే బ్రేక్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చూస్తే మనకి లోపల ఫస్ట్ అయితే మనకి బడ్సే ఉన్నాయన్నమాట. సో రియల్మీ బడ్స్ అనమాట ఇవి. సో ఈ ప్లాస్టిక్ అయితే తీసేద్దాం మనం. సో ప్లాస్టిక్ అయితే తీసేసాను. చూడ్డానికి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రియల్మీ అని అయితే రాసుంది. సో బడ్స్ మనకి చూడ్డానికి చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీగా అయితే ఉన్నాయి. మరీ అంత చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేసినట్టు నాకైతే ఎక్కడ అనిపించట్లేదు. సో డెఫినెట్గా బడ్స్ ఏంటంటే మనకి చాలా మంచి లుక్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని పక్కన పెట్టేద్దాం. ఇంకా మనకి బాక్స్లో అయితే ఇక్కడైతే ఏమైతే లేవన్నమాట. దీన్ని పక్కన వేసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దీన్ని కనుక ఓపెన్ చేస్తే మనకి ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఐ థింక్ 2 pairs ఆఫ్ ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇది మైక్రో యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇదొక ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి ఇంకా మైక్రో యూఎస్బి కేబుల్తోనే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి నార్మల్ ఫోన్స్ కూడా ఈ టైప్ సి పోర్ట్తో అయితే వస్తున్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రతిసారి ఈ కేబుల్ని అయితే మనం క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక సాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా వీళ్ళు కూడా అట్లీస్ట్ టైప్ సి ఇవ్వాల్సింది. సో అది మనకి ఇంకా లోపల ఏమున్నాయంటే యూజర్ మాన్యువల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసారు కదా యూజర్ మాన్యువల్ అనమాట. రియల్మీ బడ్స్కి యూజర్ మాన్యువల్. దీని అయితే మీరు చదువుకోండి. సో ఏంటంటే మీకు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా ఇస్తారనమాట. సో డెఫినెట్గా దీన్ని చదువుకోవడం బెస్ట్ అని చెప్తాను నేను. ఇక్కడ 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. స్మాల్ అండ్ లార్జ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఒక యూఎస్బి కేబుల్ వచ్చింది. అలాగే మనకి బడ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఏదైతే ఉన్నాయో యూజర్ మాన్యువల్. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మనం అయితే బడ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి బడ్స్ ఓవర్ వ్యూ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కేస్ గానే చూసుకున్నట్టయితే మనకి కేజ్కి ఇక్కడ పైన రియల్మీ అని అయితే రాసుంది. ఇక బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పోర్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అలాగే మనకి ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఒక చిన్న ఐ థింక్ ఇండికేటర్ అనుకుంటా, ఒక చిన్న ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. ఛార్జింగ్ ఇండికేటర్ అనుకుంటా. సో మనకి ఫస్ట్ ఇంప్రెషన్ కేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి
చీప్గా అయితే అనిపించట్లేదు. ప్లాస్టిక్ కూడా మంచి డ్యూరబుల్ ప్లాస్టికే యూస్ చేశారు అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు బాగానే నచ్చింది. డెఫినెట్గా ఏంటంటే మనకి చీప్ క్వాలిటీ అయితే ఎక్కడ అనిపించట్లేదు అనమాట. ఇక ఓపెన్ చేస్తే మనకి బడ్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మనం బయటకు తీసి చూద్దాం. సో బడ్స్ అయితే మనకి ఇలా ఉంటాయి అనమాట. సో కేస్ లోపల మీరు కనుక చూసుకున్నట్టయితే మీకు మ్యాగ్నెటిక్ టిప్స్ అయితే ఉన్నాయి. సో ఇవేంటంటే మీరు ఛార్జింగ్ పెట్టాలంటే జస్ట్ వాటిని లోపల ఇలా ప్లేస్ చేస్తే సరిపోతుంది. అవి ఏంటంటే మ్యాగ్నెటిక్ అతుక్కుపోతాయి అనమాట. సో దట్ మీకు ఛార్జ్ అయితే అవుతాయి. మీ కింద కూడా పడవు అనమాట. కావాలని చూడండి, కింద కూడా పడట్లేదు. ఇక బడ్స్ గురించి చూసుకున్నట్టయితే బడ్స్ మీకు చాలా చిన్నగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బడ్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూసుకోండి, క్లియర్గా మీకు బడ్స్ అయితే కనిపెడుతున్నాయి. చాలా చిన్నగా అయితే ఉన్నాయి. చాలా చూడడానికి కూడా మంచి లుక్ అయితే ఉంది. అక్కడక్కడ మనకి ఏదైతే ఇయర్ టిప్స్ ఉన్నాయో వాటిలో ఎల్లో యాక్సెంట్ అయితే మనకి కనిపిస్తూ ఉందన్నమాట. సో డెఫినెట్గా ఏంటంటే ఒక మంచి డిజైన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఇన్ ఇయర్ డిజైన్తో వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ అని అయితే రాసుంది ఫ్రెండ్స్. మనకి ఇది ఏదైతే ఆర్ అని రాసుందో రియల్మీ లోగో అనమాట. అదంతా టచ్ సెన్సార్ అనమాట. సో అక్కడ మనం టచ్ చేస్తే ఏదైతే ఈ పాస్ ప్లే ఫంక్షనాలిటీస్ అన్నీ మనకి ఇక్కడ నుంచి అయితే వర్క్ అవుతాయి అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ టిప్స్ అయితే ఉన్నాయి. కింద వచ్చేసి మనకి రైట్ లెఫ్ట్ మనకి ఏంటంటే ఇండికేషన్ అయితే ఇచ్చారు. కింద చూసుకున్నట్టయితే మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్ అయితే ఉంది. అలాగే దాని కింద మ్యాగ్నెటిక్ టిప్స్ ఉన్నాయి. అలాగే మైక్రోఫోన్ కూడా ఉంది. సో మీరు కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ బాక్స్ని జస్ట్ ఇలా ఓపెన్ చేసి మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే మీ ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. సింపుల్ థింగ్ కనెక్టివిటీ అయితే. వన్స్ మీరు కనెక్ట్ చేసుకున్నాక ఇంకా మీరు ఎప్పుడైతే ఇయర్ బడ్స్ని బయటకు తీస్తారో మీరు మ్యూజిక్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఇక మళ్ళీ మీరు ఎప్పుడైతే వీటిని లోపల ప్లేస్ చేస్తారో మ్యూజిక్ అయితే ఆగిపోతుంది అనమాట. సింపుల్ థింగ్. మీరు మళ్ళీ కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు బడ్స్ని ఎప్పుడైతే కేసులో నుంచి బయటకు తీస్తారో అప్పటి నుంచి మీకు మ్యూజిక్ అనేది ఆటోమేటిక్గా మీకు ఏంటంటే కనెక్ట్ అయిపోతుంది బ్లూటూత్కి ఇది. సో చాలా క్విక్గా అయితే అయిపోతుంది కనెక్షన్ కూడా. ఇకపోతే మీరు ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఫంక్షన్స్కి వచ్చేసి మీరు జస్ట్ ఏంటంటే ఒక బడ్ మీద మీరు డబుల్ ట్యాప్ కనుక చేసినట్టయితే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు కనుక డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ అయితే పాస్ అయిపోతుంది. అలాగే ట్రిపుల్ ట్యాప్ కనుక చేస్తే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. అలాగే మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే మీరు కాల్ వచ్చినప్పుడు కాల్ అయితే లిఫ్ట్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు 2 seconds అలా హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు గేమ్ మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో చాలా సింపుల్ అనమాట మీకు బడ్స్ అనేవి ఆపరేట్ చేయడం. సో డెఫినెట్గా ఏంటంటే ఒక ప్రీమియం లుక్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మీకు డెఫినెట్గా మంచి ఆ ప్రైస్కి ఏంటంటే ఒక మంచి బడ్స్ అనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ బడ్స్ని నేను అరౌండ్ ఒక 5 to 6 hours నుంచి అయితే యూస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏంటంటే మీతో నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అసలు ఈ బడ్స్ ఎంతవరకు మనం అయితే తీసుకోవచ్చు 2000 రూపాయల దగ్గర అనేసి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఇన్స్టెంట్గా నచ్చేది ఏంటంటే ఏదైతే ఈ కేస్ ఇంకా బడ్స్ క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే మీకు ఆ ప్రైస్ దగ్గర ఏంటంటే జనరల్గా కొంచెం చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేస్తుంటారు. బట్ ఇందులో మనకి ఏంటంటే ప్లాస్టిక్ ఫీల్ కూడా అయితే చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది అనమాట. సో సెకండ్ థింగ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే బడ్స్ ఆ డిజైన్ ఉందో అది డిజైన్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఇది కంప్లీట్గా ఇన్ ఇయర్ టైప్ అనమాట. ముఖ్యంగా మొత్తం ఇయర్లోకి అయితే వెళ్ళిపోతుంది కంప్లీట్గా. సో దట్ ఏంటంటే మనం వినేటప్పుడు కానీ సాంగ్స్ మ్యూజిక్ లిజనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కంప్లీట్గా కొంచెం ఇమ్మర్సివ్గా అయితే ఉంటుంది. జనరల్గా ఏదైతే మనం సెమీ ఇన్ ఇయర్ టైప్తో కంపేర్ చేసుకుంటే. సో ఇంకొకటి ఏంటంటే మనం దీన్ని బాగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ జాగింగ్ వాకింగ్ మనం ఏదంటే ఎక్సర్సైజ్లు చేసుకునేటప్పుడు కూడా దీన్ని బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది కింద పడే అవకాశం అయితే లేదు దీనిలో. సో కంప్లీట్గా ఏంటంటే నేను చెక్ చేశాను, సూపర్గా అయితే మన ఇయర్స్లో అయితే కూర్చుంటున్నాయి బడ్స్ అయితే. ఎక్కడ మీకు ఫాలో అవ్వడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదన్నమాట. మీకు డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక సో సౌండ్ క్వాలిటీ విషయానికి కనుక వస్తే మనం ఇందులో మనకి 10mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ బడ్జెట్లో ఏంటంటే ఇదే మనకి టాప్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఆ 10mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ ఉండడం వల్ల మనకి మ్యూజిక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ బేస్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. అసలు మీరు ఈవెన్ 70% 80% పెడితే చాలు లౌడ్నెస్ అయితే మీకు ఒక రేంజ్లో అయితే ఉంటుంది. మీరు 100% పెట్టారంటే మీ చెవులు ఇక అసలు మీకు ఏది వినపడదు అనమాట. బయట నుంచి వచ్చే నాయిస్ ఏది మీకు వినపడదు. కంప్లీట్గా ఇన్ ఇయర్ టైప్ కాబట్టి మొత్తం అయితే నాయిస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో
ఇకపోతే మనకి ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మీకు మిడ్స్ అండ్ లోస్ ఉన్నాయో అవి కూడా మీకు చాలా క్లియర్గా మొత్తం ఏంటంటే క్లియర్ సపరేట్గా అయితే మీకు వినిపిస్తున్నాయి. నేను కొన్ని మూవీస్ కూడా చూశాను, ఇంగ్లీష్ మూవీస్ కూడా చూశాను. మీకు ఏదైతే వాళ్ళు మాట్లాడే మాటలు ఉన్నాయో వోకల్స్ కానీ ఏదైతే మనకి అప్పుడప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే క్లియర్ డిఫరెన్షియేషన్ అయితే మీకు తెలుస్తుంది. సో మ్యూజిక్ విషయంలో అయితే డెఫినెట్గా ఇది ఒక మంచి హెడ్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు. ఏదైతే ఇప్పుడు నేను యూస్ చేసిన ఈ 5 to 6 అవర్స్లో నాకు మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ముఖ్యంగా బేస్ లవర్స్కి అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ విషయానికి వస్తే నేను కొన్ని కాల్స్ అయితే మాట్లాడాను దీన్ని యూస్ చేసి. కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అవతల పార్టీ అయితే మనకి ఎలాంటి కంప్లైంట్స్ అయితే చేయలేదు సౌండ్ విషయంలో. వాళ్ళు మాట్లాడేది నాకు బాగా వినిపిస్తుంది, అలాగే నేను మాట్లాడే మాటలు కూడా అవతల వాళ్ళకి బాగానే వినిపిస్తున్నాయి. నాకు ఎక్కడ ఎవరు కంప్లైంట్ అయితే చేయలేదు. బట్ నేను ఇంకా అవుట్డోర్కి వెళ్ళి ట్రాఫిక్లోకి వెళ్ళి కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. నేనైతే కేవలం మా ఇంట్లో ఉండి మాత్రమే కాల్స్ అయితే మాట్లాడాను, నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బట్ అవుట్డోర్కి వెళ్ళి కూడా నేను చెక్ చేస్తాను. ఏదైతే మన రివ్యూ ఉంటుందో రివ్యూలో అయితే నేను మీకు కంప్లీట్గా అయితే దీని ఎక్స్పీరియన్స్ గురించి మీకు ఆ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ది రియల్మీ బడ్స్ క్యూ గురించిన నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. 1999 రూపాయలు అంటే 2000 రూపాయలకి ఇది మీకు ఎక్సలెంట్ బై అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఏంటంటే మీరు కనుక మంచి TWS ఇయర్ ఫోన్స్ గురించి చూస్తున్నట్లయితే డెఫినెట్గా వీటి మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. 100% వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. నేను ఇంకా వీటిని రియల్మీ బడ్స్ ఎస్ ఏదైతే ఉందో మనకి 1800 రూపీస్లో వస్తున్నాయి వాటితో కూడా కంపేర్ చేస్తాను. కంపేర్ చేసి మీకు రెండిట్లో ఏది బెస్ట్ ఉంది, అలా సౌండ్ క్వాలిటీ కానీ కాల్ క్వాలిటీ కానీ డిజైన్ పరంగా కానీ సో ఎవ్రీథింగ్ ఏంటంటే మీకు క్లియర్గా నేనైతే రివ్యూలు అయితే పోస్ట్ చేస్తాను అనమాట, కంపారిజన్ కూడా చేసి. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి.